ప్రాంతంలో ఒక బలమైన డిమాండ్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు కట్టాల్సిందే. అక్కడ వారధా, వైన్గంగా లాంటి 2 నదుల ఒక సంగమం దగ్గర ఈరోజు అక్కడ కట్టినట్టయితే ఈ ప్రాంతంలో సాగునీరు కొరత ఉండదు, ఇక్కడ రైతులకు బాగా జరుగుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం తయారు చేసి ఇస్తే, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ లఘు సించాయి యోజన ఏదైతే ఉందో, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, చిన్న చిన్న ప్రాజెక్టులకు డిపిఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థికమైనటువంటి సహకారం చేస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీని వెనుకై తుమ్మడిహెట్టి దగ్గర ఈ ప్రాంతానికి సాగునీరు కోసము ఒక డిపిఆర్ తయారు చేసి వెంటనే అక్కడ ఈ పనులు మొదలు పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో విషయం కాళేశ్వరం. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఆసక్తిగా ఉంది. దాని మీద భారతీయ జనతా పార్టీ వైఖరి ఏముందండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్టు అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా రావడం జరిగి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో, ఘోష్ ప్యానెల్ నివేదిక, మేము పూర్తిగా చూడలేదు. ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిజంగా దీంట్లో ఏటీఎంగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు, మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా? ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా? అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా? ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, దానిపై ఘోష్ ప్యానెల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో, దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో లాలూచిపడి తెలంగాణ ప్రజల్ని మరొకసారి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో వచ్చినవన్నీ కూడా దానిపై ఈరోజు సిబిఐకి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్న తన వైఖరిని.
ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, రైతులు కూడా ఎంత బాధపడుతూ ఉన్నారు. మరి రైతుల కోసమే కట్టినటువంటి ఒక ఈ ఏదైతే కాళేశ్వరం అంటున్నారో, సరే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే పెట్టండి. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాకముందు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంది. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు మొన్నటి వరకు జమ చేయలే. మొన్న ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు చేశారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి అధికారంలో వచ్చి 19 నెలలు అయింది. 19 నెలల నుంచి కూడా రైతులు వాళ్ళ అకౌంట్లో రైతు బంధు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రధానమంత్రి గారు నిన్న ఆగస్టు 2 నాడు లక్షలాది మంది తెలంగాణ రైతుల ఒక అకౌంట్లలో 6,000 రూపాయలు మొదటి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పట్టడం జరిగింది. ఇది మా ఒక నియత్, ఇది మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిగా ఈ ఏదైతే మా స్పష్టత, మా ఒక ఏదైతే ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతుల విషయంలో మాట్లాడలేదు, రైతుల విషయంలో ఏది చేయట్లేదు. అన్ని చోట అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది. అన్ని చోట ఈరోజు ఏదైతే వాళ్ళ ఒక పరిపాలన ఉందో తగ్గించింది. కేవలం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి పరిపాలన వదిలిపెట్టి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అవసరమా? 50 సార్లు పోవడం అవసరమా? అంటే ఎవరో మోడర్న్ ఏజ్ ఉంది, ఏదైనా మాట్లాడాలన్నా కూడా మీరు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడచ్చు, టెలిఫోన్లో మాట్లాడచ్చు, సెల్ ఫోన్లో మాట్లాడచ్చు. కానీ 50 సార్లు మీరు పోతారు. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధారణ చేస్తున్నారు. దేనికోసం ధారణ చేస్తున్నారంటే ముస్లిం రిజర్వేషన్స్కు మేము చెప్తా ఉన్నాం. ఆ 10% ముస్లిం రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ ఉండొద్దని, దానికోసం ఆ 10% కలపడానికి పోతున్నారా ఢిల్లీకి మీరు? ఈరోజు బీసీ రిజర్వేషన్స్ 42% బీసీలకే ఉండాలి, అందులో వేరే వాళ్ళకు రిజర్వేషన్స్ రావద్దు. నిజంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ఒక చెవులో పువ్వు పెట్టేటువంటి మంచి ఆర్ట్ నేర్చుకున్నది. ఈ యొక్క కేవలం బస్ యాత్ర మహిళలకు ఫ్రీ తప్ప వాళ్ళు ఇచ్చినటువంటిగా 6 గ్యారంటీలుగానే ఏది కూడా పూర్తి చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటిగా వాగ్దానాలు 420 అంట 420 అవన్నీ కూడా ఏది కూడా పూర్తి చేయలేదు. ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భావిస్తూ మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, బీఆర్ఎస్ పార్టీ నమ్మకండి. ఈ రెండు కూడా దొందే. కాబట్టి ఒక మంచి పరిపాలన అందిస్తుంది నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. దాని మేరకై ఈరోజు తెలంగాణ ప్రజల్ని మరొకసారి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశం మీ అందరూ వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మేమేం తీసుకోవట్లేదు, వాళ్ళే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మేము తీసుకోవడంలో మీరు ఆకర్షించవచ్చు, కానీ వాళ్ళు మాకు ఆకర్షితే మా దగ్గరకు వస్తున్నారు. చాలామంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీ తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీలు చేరుతున్నారు, చేరాలని కూడా మీకు కోరుతా ఉన్నాం. మేము ఆ రోజే చెప్పాం, అది అంతా కూడా నాటకము, ఫామ్ హౌస్ మొత్తం డ్రామా, అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు. దాంట్లో వీళ్ళప్పుడు అంతా కూడా పాత్రలు మాత్రమే. ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది, ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది, ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనప్పుడు కూడా మేము దానికోసం మా పార్టీ చేయడానికి అవసరం లేదు. ప్రజలకు ఇవన్నీ మేము కోర్టులో ఉన్నాయి, ఆల్రెడీ కోర్టులో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి దాని అంశం మీద మేము పోకుండా ఏ ఒక్క ప్రజానాయకుడైనా సరే మా పార్టీలో చేరితే అది వాళ్ళని మేము తప్పకుండా ఆహ్వానిస్తాం.